ఫ్లోరైడ్ వలన ప్రయోజనాలు, ప్రమాదాలు. ఏదైనా హద్దుల్లో ఉంటేనే ముద్దు. అలాగే పరిమిత ఫ్లోరైడ్ వల్ల మేలే తప్ప కీడు జరగదు. మానవ శరీరంలోకి భూగర్భ జలాలు, టూత్పేస్ట్ల ద్వారా ఫ్లోరైడ్ ప్రవేశిస్తుంది. అధిక ఫ్లోరైడ్ వలన పిల్లల్లో అనేక ఎముకల సంబంధిత వ్యాధులు సోకుతాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఫ్లోరైడ్ లోపం కారణంగా ఫ్లోరినేషన్ చేస్తుండగా మరికొన్ని ప్రాంతాలలో భూగర్భ జలాల్లో అధిక శాతం ఫ్లోరైడ్ ఉండి డీఫ్లోరినేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువ ఫ్లోరిన్ ఉన్న నీటిని వాడుతున్న ప్రాంతాలలో ఫ్లోరైడ్ పరిమాణం ఎక్కువగా ఉన్న టూత్పేస్ట్ని వాడితే ప్రమాదకరమే. ఫ్లోరైడ్ సమపాలలో మానవుడికి అందడం వలన దంతాలకు రక్షణగా ఉన్న ఎనమిల్ పొర నోటిలో ఊరే యాసిడ్ల వలన కరిగిపోకుండా ఉంటుంది. 12 ఏళ్ల వరకు దంతక్షయానికి గురికాకుండా తర్వాత దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి ఫ్లోరైడ్ ఉపయోగపడుతుంది. మనం రోజు తీసుకునే నీటిలో 1 ppm వరకు ఫ్లోరైడ్ కలిగి ఉంటే దంతక్షయం నుంచి రక్షించబడతాం. భూగర్భ జలాలలో అధిక ఫ్లోరైడ్ ఉండటం వలన మంచినీరే పిల్లల పాలిట విషంగా మారుతోంది. నీటిలో ఫ్లోరైడ్ 1.5 ppm దాటితే ఫ్లోరోసిస్ వ్యాధి కబలిస్తుంది. ఈ వ్యాధికి గురైన చిన్నపిల్లల్లో ఎముకలు వంగిపోయి కాళ్ళు, చేతులు వికలమవుతాయి. ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నీటిని తాగితే పళ్ళు అరిగిపోవడం, వంకర పళ్ళు రావటం, నల్లబడటం మొదలైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే వీడియో కింద కనిపిస్తున్న లైక్ బటన్ కొట్టడం మరవకండి. అలాగే మరిన్ని వంటింటి చిట్కాలు.com వీడియోల కోసం తప్పక సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి.